సమర యోధులు బిర్సా ముండా గారి 150వ జయంతిని పురస్కరించుకొని ఈరోజు దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు ఆదివాసీ గౌరవ దివస్ గా దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించడమే కాకుండా 2021లో ప్రకటించి ప్రతి నవంబర్ 15 నాడు గౌరవ దివస్ ఆదివాసీ గౌరవ దివస్ జరుపుతున్నటువంటి సందర్భంలో మన ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో గౌరవ శాసనసభ్యులు పాయల్ శంకర్ గారు, నాయకులు రామకృష్ణ గారు, తానాజీ గారు, మా బ్రహ్మం గారు, మిత్రులందరికీ నమస్కరిస్తూ గిరిజన సమాజంలో ఆదివాసీ సమాజంలో కూడా స్వతంత్ర పోరాటంలో అనేకమైనటువంటి అసూలు బాసినటువంటి గిరిజన యోధులు, దాంట్లో బిర్సా ముండా ఒక ఆయన. వారు చిన్నతనం నుంచే 10 సంవత్సరాల ఉన్నప్పుడే ఆ రోజునటువంటి మిషనరీ స్కూల్స్ లో చదివే సందర్భంలో, లేకపోతే ఆ ప్రాంతంలో బ్రిటిష్ సామ్రాజ్యం ఏ విధంగా దాడులు చేయడం, మిషనరీ స్కూల్స్ లో ఏ విధంగా ధర్మ పరివర్తన చేసుకోవడం, ఇవన్నీ చూసుకొని కలత చెందినటువంటి బిర్సా ముండా గారు, ఎందుకంటే ఒక పక్క జమీందారులు భూస్వాములు ఏ విధంగా ఆ ప్రాంతాన్ని ఆక్రమిస్తా ఉన్నారో, లేకపోతే ధర్మ పరివర్తన జరుగుతూ ఉందో, అది బ్రిటిష్ సామ్రాజ్యానికి స్వతంత్రం కోసం పోరాటం చేయాలని చెప్పేసి చిన్న వయసులోనే 10 సంవత్సరాల ఉన్నటువంటి సందర్భంలో ఆయన జరిగినటువంటి 25 సంవత్సరాల లోపట్నే మరి స్వాతంత్ర సమరయుద్ధంలో దూకడం, వారిని బ్రిటిష్ సామ్రాజ్యం ఆ రోజు జైల్లో వేసుకుని విషమిచ్చి చంపినటువంటి సందర్భాలు ఉన్నాయి. బిర్సా ముండా గారి 150వ జయంతి సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా ప్రజలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, పోరాట యోధుడైనటువంటి బిర్సా ముండా గారు ఆ రోజు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా, భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా, బ్రిటిష్ పాలనలో జరిగినటువంటి ఆదివాసీలకు జరిగినటువంటి అన్యాయాన్ని చిన్న వయసులోనే ఆ యొక్క బ్రిటిష్ పాలనకు ఎదురు తిరిగి మన హక్కులు మనమే కాపాడుకోవాలి, మన హక్కులు కాపాడుకోవడానికి వేరెవరు వచ్చి మన ముందు నిలబడేటటువంటి పరిస్థితి ఉండదు, దానికి మనమే నాయకత్వం వహించాలని ధైర్య సాహసాలతో ఆ రోజు బిర్సా ముండా గారు చేసినటువంటి యొక్క పోరాటాల ఫలితం చరిత్రను భవిష్యత్తుకు తెలియజెప్పే విధంగా మహానుభావుల యొక్క జయంతి వర్ధంతి కార్యక్రమాలు మనమంతా కూడా చేసుకుంటాం.